మాజీ ఎంపీ గోరంట్ల మాధవపై ఆగ్రహం వ్యక్తం చేసిన తరిమెల జై భీమ్ రామాంజనేయులు. నిన్నటి దినం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా సమావేశంలో తరిమెల నాగరెడ్డి, సైరా నరసింహారెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారితో సమానమైన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని పిచ్చి పట్టినట్లు మాట్లాడారు. ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని, అలాగే వైసీపీ నాయకులకు ఎంపీ విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ లీడర్లకు పిచ్చి పట్టిందని, ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ కావాలని కౌంటర్ ఇస్తూ, అలాగే పూలే అంబేద్కర్ గారితో పోల్చినందుకు భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అని డిమాండ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత ఎత్తుకు అంతటితో మనిషి అని చెప్పేసి వీళ్ళ నలుగురిని కలిపితే, ఇలా నలుగురిని మిక్స్ చేస్తే ఈ నలుగురికి కలిసి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఈ మాటలు ఆయన వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక మహనీయులు, ఒక మహానుభావులతో పోల్చేటప్పుడు వారి వారి చరిత్ర తెలిసిండాలి. ఈ గోరంట్ల మాధవ్ గారు ఇక్కడ సింగనమాలలో ఎస్ఐగా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా ఉన్నప్పుడు సింగనమాలకు వచ్చారు. సింగనమాలకు వచ్చినప్పుడు తెరమల నాగిరెడ్డి గారి చరిత్ర ఏం తెలుసు ఆయనకి, ఆయన చేసినటువంటి సేవలు ఏం తెలుసు. ఆయన కుటుంబాన్ని వదిలేసి తన జాతికి, తన తల్లిదండ్రికి వ్యతిరేకమయ్యి తన సొంత ఆస్తిని వదులుకొని వ్యతిరేకించి ఆ గ్రామం నుంచే ఇక్కడ వాళ్ళ తండ్రి గారే ఆయన్ని చంపేమని చెప్పేసి షూటింగ్ అంటే షూట్ చేయమని చెప్పేసి ఒక ఆర్డర్ తీసుకొని వస్తే తన ఆస్తిని తనని వదిలేసుకొని కమ్యూనిస్టు సిద్ధాంతాలు తీసుకొని నక్సలెట్లుగా తయారయ్యి అక్కడ పోయి వేల మందికి భూములు పంచిన చరిత్ర కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో పోల్చుకోవడం బాధాకరం. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే ఈ భారతదేశంలోనే అట్టడుగున్న సమాజం అంటే నిమ్న జాతులు, అంటరాని జాతులు, తర్వాత ఈ సమాజానికి వెలువైబడి బతుకుతున్న జాతుల్ని సమసమాజంలోకి తీసుకురావడానికి తన జీవితాన్ని, తన భార్యని, పిల్లలు లేకోకుండా తన భార్యని కూడా సమాజ సేవకి అంకితం చేసి ఈ భారతదేశానికే ఒక స్త్రీలకు, బ్రాహ్మణ స్త్రీలకు, తర్వాత సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు సమాజానికి చదువునిచ్చిన మన భారతదేశంలోనే అంత గొప్ప వ్యక్తి, మహానమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలేని పోలుస్తూ ఈ విధంగా మాట్లాడారు. తర్వాత ఈ మహాత్మా జ్యోతిరావు పూలే సమసమాజ నిర్మాణం ఏదైతే ఉందో, ఆయన సిద్ధాంతం ఏదైతే ఉందో, ఆయన అడుగు జడాలైతే ఏమైందో, ఏ మార్గం అయితే ఉందో ఆ మార్గాన్ని అనుసరించి మహాత్మా జ్యోతిరావు పూలేని గురువుగా తీసుకొని మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని, తన పిల్లల్ని, తన యవ్వనాన్ని సర్వం పోగొట్టుకొని ఈరోజు ప్రపంచ దేశాలకే మేధావిగా ఉంటూ ఈ దేశంలోనే భారతదేశానికే ఒక రాజ్యాంగం పెద్ద పీఠికను అందించిన మహానుభావుడు అంబేద్కర్ గారిని పోలుస్తూ మాట్లాడిన మాటలు వీళ్ళందరితో పోల్చుకొని ఇది చేసుకున్న అంత గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పేసి నేను మాజీ ఎంపీ మాధవ్ గారికి హెచ్చరిస్తున్నాను. అంతేవిధంగా సైరా నరసింహారెడ్డి గారు, వారు స్వతంత్ర అంటే బ్రిటిష్ కాలంలోనే స్వతంత్రం కోసం పోరాటాలు చేసి వేల ఎకరాలు భూములు పంచి తర్వాత పేదల కోసం పాటుపడిన ఇలాంటి మహోన్నత వ్యక్తులని పోటీ చేసుకోవడం ఎంతవరకు సమాజం? మీ ప్రభుత్వంలో మీరు మీ చుట్టుపక్కల ఉన్న కార్యకర్తల కన్నా న్యాయం చేయగలిగారా అని నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నీ పరిధిలో నువ్వు ఎంతవరకు న్యాయం చేయగలవు? నీ తరపున ఉన్న నువ్వు ఏదైతే ఆదర్శ పురుషులు అని తీసుకుంటున్నావో మీ నాయకుడు ఎంతమందికి న్యాయం చేయగలిగారు? మీరు ఫస్ట్ మీ లీడర్లని, మీ కార్యకర్తలని కాపాడుకోండి. మరి సమాజానికి ఇంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి అని చెప్పేసి మళ్ళీ పరిచయం చేస్తారు. మీరుగా ప్రచారం చేసుకోకూడదు. ప్రజలు గుర్తించాలి మహానుభావులా కాదా అనేది. ఎక్కడ మీరు మహానుభావులు? నువ్వు మొత్తం భారతదేశానికంతా నీ ప్రైవేట్ పార్ట్ చూపించేస్తుంది. తర్వాత మీ అధినేత ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేయించి అనంతబాబుతో, తర్వాత ఒక డాక్టర్ని ఎంబీబీఎస్ డాక్టర్ని, గవర్నమెంట్ డాక్టర్ని పిచ్చివాణి చేసి రోడ్లంతా ఈడ్చుకొని పోతుంది. తర్వాత మా ఎస్సీ నిధులు
బీసీ నిధులు, తర్వాత భారతదేశంలో ఏవైతే ఉన్నాయో, భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చినారో అవన్నీ ట్యాక్స్ రూపంలో తిని పథకాల రూపంలో ప్రజలకు ఎరవేసి ఈరోజు మేము మంచి చేశాం ప్రజలకి, ఈరోజు మేము గతంలో 5 సంవత్సరాలు ప్రజలకి మంచి చేశాము, ఇప్పుడు రాబోయే రోజుల్లో 2.4 తీసుకొచ్చి కార్యకర్తలకు న్యాయం చేస్తాము, కార్యకర్తల కోసమే బతుకుతాము, కార్యకర్తల కోసమే మేము నిలబడతామనడం ఎంతవరకు సమాజం? మీకు విజయసాయి రెడ్డి రాజీనామా చేసిపోయిన తర్వాత మీకు మతిపోయింది, మీకు మతిపోయి ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావడం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో హిట్లర్ పరిపాలన చూశారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కనుక ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ హిట్లర్ పరిపాలన తట్టుకోలేక, ఆ కల్తీ మద్యం తాగలేక, ఈ కల్తీ పరిపాలన చూడలేక, ఈ బూతుల రాజకీయం చూడలేక, ఈ రౌడీ రాజకీయం చూడలేక ప్రజలు మీకు కట్టబెట్టినది 11 సీట్లు కట్టబెట్టారు. ఆ 11 సీట్లన్నా కాపాడుకొని మీరు ఇంకా మంచి సలహాదారులను పెట్టుకొని రాబోయే రోజుల్లో ప్రజలకి దగ్గరికి ఎట్లా పోవాలా, ఏ విధంగా మనం ముందు తీసుకోవాలా, ఏ విధంగా మనము పోతే ప్రజలకి దగ్గర అవుతాము, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఏంటివి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చెడు పనులు ఏంటివి, మంచి పనులు ఏంటివి, ఇవన్నీ బేస్ చేసుకొని ప్రజల్లోకి మీరు వెళ్ళి ప్రజల కోసం కష్టపడడం తప్ప మీరు అంబేద్కర్ గారితో పోల్చినందుకు, మహాత్మా జ్యోతిరావు గారి పూలేతో పోల్చినందుకు, తర్వాత తిరుమల నాగిరెడ్డి గారితో పోల్చినందుకు, సైరా నరసింహారెడ్డి గారితో పోల్చినందుకు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే.